అయితే మనం తమిళనాడులో చూస్తే అప్పట్లో మీకు గుర్తుండే ఉంటుంది. జయలలిత గారు అప్పట్లో చాలా సూపర్ పవర్. తమిళనాడులో తిరుగులేని నేతగా ఉండేవాడు. శశికళ అని ఒక వ్యక్తి ఆమె పక్కన వచ్చి చేరింది. పదవి పోయింది. ఆమె ఆరోగ్యం పాడైపోయింది. ప్రాణమే పోయే పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు కేసీఆర్‌కి కూడా అలా ఈయన వల్ల లైఫ్ థ్రెట్ ఉండే పరిస్థితి ఉండొచ్చంటారా? డెఫినెట్‌గా ఉంటది. ఇది మీరిప్పుడు అడుగుతున్న క్వెషను. ఇది హ్మ్. 2025లో మీరిప్పుడు అడుగుతున్నారు. హ్మ్. కానీ నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఆ హోదాలో 2017లోనే హ్మ్. గాంధీ భవన్ నుంచి నేను ప్రెస్ మీట్‌లో చెప్పడం జరిగింది. ఓకే. రాష్ట్ర ముఖ్యమంత్రి నా బాబాయ్ గాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ప్రమాదం ఉంది. హ్మ్. జయలలిత గారు ఏ రకంగా అయితే అక్కడ ఆ కోటరీ హ్మ్. జయలలిత గారిని లేకుండా మట్టు పెట్టిండ్రో, అక్కడ మన్నార్‌గుడి మాఫియా అయితే, ఇక్కడ కుదురుపాక కోటరీ. హ్మ్. రిమోట్ కరీంనగర్‌లో శశికళ దగ్గర ఉంది. హ్మ్. శకుని వాళ్ళ అమ్మ పేరు శశికళ. ఓహ్! హ్మ్. ఓకే. ఆ! ఆ! రిమోట్ అక్కడుంది. అక్కడి నుంచి మొత్తం ప్లే అవుతుంది. హ్మ్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా గానియండి, ర మన మా ముఖ్యమంత్రి ఉన్నంత వరకు ఆయనను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటది కాబట్టి, ప్రమాదం ఉంది హ్మ్. అని నేను హెచ్చరించాను. ఓకే. హుహు. నేను 2017లోనే. 2017లోనే నేను చెప్పాను. హ్మ్. దానికి తగ్గట్టు అదే జరుగుతూ వచ్చినాయి పరిస్థితులన్నీ మీరు జరుగు చెప్పినట్టు. జరు జరుగుతూ వచ్చినాయి. అదే కనిపిస్తుంది గదండీ. హ్మ్. అధికారం పోయింది. ఆయన ఆహ్, ఆరోగ్యం పోయింది. ఆరోగ్యము కుటుంబం విడిపోయింది. పోతుంది. కుటుంబము విడిపోతుంది. హ్మ్. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా కేసీఆర్ గారిని బాగా వేధిస్తున్న మనోవేదన ఏంది అంటే, మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న ముందు హ్మ్. ఒక చిన్న పిల్లగాడు హ్మ్. హ్మ్. నాకంటే 20 ఏళ్ల సంవత్సరాలు 20 ఇయర్స్ చిన్నోడి ముందు నేను ఆయన చేతిలో పరాజయం పాలైన ఒక నా శత్రువైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిండు. ఆయన హ్మ్. చేతిలో ఓటమి చెందిన అన్న బాధ కంటే, కవిత మోసం చేస్తుంది నన్ను అనే బాధ ఆయనను తీవ్రంగా కలిచివేస్తుంది.